ఈపీఎఫ్ రావట్లేదు, ఇంకెక్కడ కూడా ఏది కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి రావట్లేదు. వాళ్ళు ఎట్లా బతకాలని ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు, మేము ఎట్లా బతకాలా. కానీ ఇక్కడ ప్రజలు వాళ్ళు ఇచ్చే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మీరు ఇస్తానన్న వాటికంటే కూడా ఎక్కువ ఇస్తానని చెప్పడం వల్ల వాళ్ళు ఓటేశారని మీరు అంటున్నారు. కానీ అది కాదు, కేవలం మన ఏదైతే కేసీఆర్ గారి యొక్క అహంకారపూరిత ధోరణి వల్లనే ఒకసారి పక్కన పెట్టాలనుకున్నారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. అప్పుడు కూడా అలాగే అనగలరు, ఒక్కసారి కేసీఆర్ని అయితే పక్కన పెట్టాల్సిందే, ఎందుకంటే ఆయన నియంత్రణతో పోకడలతో ముందుకెళ్తున్నాడని చెప్పాను. ఎంతవరకు నిజం? ఏ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఎట్లా తీసుకొచ్చిండు, భూతద్దంలో దయ్యంలాగా చూపించినమాట. ఎట్లా పూర్తిగా ఇక భయంకరంగా విస్తృతంగా ప్రచారం చేసేది వాళ్ళు. ఇప్పుడు దేవుడు ఎవరు, దయ్యం ఎవరు ప్రజలకు అర్థమవుతుందంట. అర్థమైంది. దేవుడిని దయ్యంలాగా చూపించారు, నిజం అనుకున్నారు. ఇప్పుడు అయ్యో దేవుడు కదా కేసీఆర్ ఎక్కడున్నో దా 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 అని అంటున్నమాట. ఎవరే కానీ మనిషి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం విలువ తెలియదు, మనిషి ఉన్నప్పుడు తెలియదు. తల్లిదండ్రులు ఉన్నంత వరకు తల్లిదండ్రుల విలువ తెలియదు. చాలామంది నిర్లక్ష్యం చేస్తారు, తల్లిదండ్రులు అయితే అయ్యో ఇంత తప్పని చేస్తాం అనుకుంటున్నామన్నమాట. అట్లా ఈరోజు అడగకుండా అన్నీ పెట్టిండు. మేము 200ను 2000 చేస్తామని చెప్పలే, 200 2000 చేసినాము. కానీ గతంలో 60-70 సంవత్సరాలు పరిపాలించి 50 రూపాయలు 70 రూపాయలు పెన్షన్ ఇచ్చిన వాళ్ళు అని వీళ్ళు 10 రూపాయలు పెంచిన వాళ్ళు 2000 4000 ఎట్లా చేస్తారా అనేది గ్రహించలేకపోయింది జనం. గ్రహించక వాళ్ళు అన్నీ ఇది ఒక్కటే కాదు, ఇక వికలాంగుల నుంచి మొదలుకుంటే, రైతుల నుంచి మొదలుకుంటే, విద్యార్థుల నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరికి ఈ సమాజంలో ఎవడొచ్చి ఇట్లా కనిపిస్తే సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. పోయిండు వరంగల్లో, వాళ్ళకి కలిసిండు. అయ్యో ఇది ఎంతసేపు అయ్యా బాబు, గవర్నమెంట్ రాని టీ తాగేంత లోపల మీకు జీవ ఇస్తా, టీ తాపే లోపల జీవ ఇచ్చి పంపుతా పోనన్నాడు. ఇప్పటివరకు వాళ్ళు టీ తాగడానికి పిలుస్తారు. మా హోంగార్డులు 6000-7000 రూపాయలు ఉన్న జీతాలని మేము 30,000 వరకు తీసుకుపోయినాం. మా హోంగార్డు మేము అందరినీ పర్మనెంట్ చేసేస్తాం, నిమిషంలో పర్మనెంట్ చేస్తాం. ఇవాళ జీతాలే లేవు వాళ్ళకి, మా హోంగార్డులో జీతాలే లేవు. ఈరోజు ఈ తారీఖు వచ్చింది. 1వ తారీఖు జీతాలు ఇస్తుందిగా గవర్నమెంట్. అడగండి, ఇలా అడగండి. నాకు హోంగార్డులకు ఫోన్ చేసింది, సార్ ఇంతవరకు జీతం రాలేదు, మేము ఏం తినాలా, ఎట్లా బతకాలంటున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 3 నెలల జీతాలు రావట్లేదు. హాస్పిటల్ ఉన్న వాళ్ళు ఉన్నారు, జీతాలు రావట్లేదు. హాస్పిటల్ మందులు లేవు, సూది సరైనటువంటి. కానీ మీ గవర్నమెంట్లో జీతాలు లేట్ చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళ గవర్నమెంట్లో ఆ తప్పు చేయట్లేదు, మేము ఫస్ట్ 1వ తారీఖు వాళ్ళందరికీ జీతాలు అందిస్తామని చెప్పేసి చెప్తాము. కొంతమంది ఉద్యోగులకు ఇస్తున్నారు 1వ తారీఖు నాడు, మరి అది పూర్తి స్థాయిలో జరగట్లేదు. పూర్తి స్థాయి లేదు. యూనివర్సిటీలో చూడండి, ఎంతమంది చూడండి, చాలా డిపార్ట్మెంట్లలో ఏడుస్తూ ఉన్నారు పబ్లిక్ అంతా. ఓకే, ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళు జీతం వస్తే కానీ గడవలేని పరిస్థితి ఉంటుంది. డిఏలు ఇవ్వలేదు, రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇవ్వలేదు. అట్లా వాళ్ళు ఎవరు అడ్డం వచ్చితే వాళ్ళ గురించి ఎప్పుడు అనుకోరాదు. ఇప్పుడు మేము ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు, గొర్రెలు ఇస్తున్నాం యాదవులకు. మేము 3 లక్షలు 2 లక్షలు బ్యాంకులు ఇస్తామన్నమాట. ముదిరాజులకు మేము దాదాపు 4-5 వేల కోట్లతో మోపెడ్స్ అవన్నీ ఇప్పించినాం. ఇది ఎంతసేపు, మీరు బీసీఏ గ్రూప్లో ఉండాలి ముదిరాజులు, ఒక్క నెల రోజుల జీవో ఇచ్చేస్తా, బీసీఏ గ్రూప్లో మార్చేస్తా, మీకు ఇంకా ఎక్కువ ఫండ్స్ ఇస్తాను. యాడుంది, ఏముంది చెప్పండి, ఎక్కడుంది? అట్లా ఎవరు మహిళలకు కావచ్చు, ఎవరికి పడితే వాళ్ళకి స్కూల్ పిల్లలకు అడ్డం వచ్చారు. అరే పిల్లలు ఆడపిల్లలందరికీ స్కూటీలు ఇప్పిస్తాను, యాడున్నాయి స్కూటీలు చెప్పండి. ఏదన్నా అర్థం పర్థం ఉండాలి కదా. ఉన్న రైతు బంధువే, ఉన్న దళితులను బాగు చేద్దామని దళిత బంధువే, బీసీ బంధువే, గిరిజనులకు సహాయం బాయ్, గిరిజన మంత్రిత్వ శాఖ లేదు, ఒక్క గిరిజనులకు మంత్రిత్వ శాఖ లేదు. 60% జనాభా గలటువంటి బీసీలకు 2 మంత్రి పదవులు, 9 మంత్రి పదవులు ఉండాలి. ఎక్కడ రాజకీయంగా ప్రాధాన్యత లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. ఒక బస్సు వేసిండ్రు, కొత్త బస్సులు వేయలే, ఉన్న బస్సులల్లో ఫ్రీ అన్నారు. అప్పటికి కూడా బస్సులలో 50% ఖాళీ తిరుగుతున్నాయి అనమాట. నువ్వు ఖాళీ తిరిగే బస్సులలో ఫ్రీ అన్నావు. ఇక వాళ్ళ ఫ్రీ అంటే దెబ్బలు కొట్టుకొని పోలీసు వరకు పోతున్నారు, తన్నుకుంటున్నారు సీట్లు లేక, అంటే మీరు బస్సు లేక. రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ మీ దగ్గర అంటే మీ హయాంలో రుణమాఫీ దఫాలుగా చేశారు, అది కూడా పూర్తి స్థాయిలో జరగలేదనేది చాలామంది మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళు దాదాపుగా 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినప్పటికీ కూడా మీరు కేవలం అంటే మీరు మీ కేటీఆర్ గారు కావచ్చు, మీ సహచర మంత్రులందరూ ఎవరైతే మంత్రివర్గంలో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇప్పుడు హరీష్ రావు గారు, వీళ్ళందరూ కూడా కావాలనే ప్రజల్లో వీళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు అనేది
మీరు కావాలని చేస్తుందే తప్ప ఇక్కడ ఇందులో ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత లేదని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏ గ్రామం కన్నా సరే వాళ్ళు ఒక గ్రామం చెప్పండి, ఆ గ్రామం కోతాం, ఆ మండలానికి కోతాం. ఓకే, ఒకవేళ పూర్తి స్థాయిలో అయ్యింది రుణమాఫీ అని చెప్తే వాళ్ళు ఏ ఛాలెంజ్ కైనా మేము స్వీకరిస్తాం. ఇంకా రేపు లోకల్ బాడీలో మేము క్యాండిడేట్నే పెట్టాం, వాళ్ళనే పెట్టుకోమని యునానిమస్గా చేస్తాం. మేము క్యాండిడేట్లు కూడా నిల్చోం. అంటే పూర్తి స్థాయిలో అవ్వకపోవచ్చు కానీ రుణమాఫీ అయితే జరిగింది కదా, 2 లక్షలు రుణమాఫీ అయితే జరిగింది కదా. 60-70 వేల కూడా వందల వేల కొద్ది లక్షల కొద్ది వెళ్తారు. ఓకే, మీ నియోజకవర్గంలో వెళ్తారు మొత్తం. ఎక్కడ దేశంలో రాష్ట్రంలో ఎక్కడైనా 7 కనవ్వండి, ఉట్టికి ఇట్లా పలానా ఊరని ఇట్లా పోండి అడగండి, 20-30-40% కూడా రుణమాఫీ కాలేదు. చాలా ఉన్నాయి. వాళ్ళ ఫిగరే 47,000 కోట్లు అన్నారు. తర్వాత 25,000 31,000 కోట్లకు వచ్చిన తర్వాత 37 పోయింది, 47 పోయింది, 27 పోయింది. ఇప్పుడు 18 లోపలనే ఇచ్చినామంటారు, 11-12 కోట్లు అంటారు. మరి మిగతా వాళ్ళని ఎటు చెప్పండి. రుణమాఫీ అయితే మరి ప్రభుత్వం మేము ఇచ్చే ఛాలెంజ్ స్వీకరించి ఏ గ్రామానికి అయితే రావాలి కదా, అడగాలి కదా. మేము పోతే ఆ ఊర్లో చేతులు లేపుతారు, మాకు రాలేదు. 34,000 రాళ్ళు కూడా ఉన్నారు. 34,000 అసలు అస్తవ్యస్తంగా చేసేసారు అంతే. వాళ్ళు ఒక పద్ధతి లేదు, ఏం లేదు. మొండికి కొంతమందికి వేసి రుణమాఫీ అంతెందుకు. సో ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు ఎక్కడో ఎలక్షన్లో తెలంగాణలో ప్రతి మహిళకు 2,500 ఇచ్చేసినాము, ప్రతి మహిళకు 2,500 ఇచ్చేసినాము, ప్లస్ రైతు బంధు ఇచ్చినాము, ఎలక్షన్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినాం. 6 గ్యారెంటీ అన్నారు, ఉన్నాయి 6 గ్యారెంటీలు అమలు. 6 గ్యారెంటీలు అమలు అయితే ఆ ప్రభుత్వాన్ని ఏ భాషతో దిద్దుతారు పబ్లిక్? తిట్టేవాళ్ళు ఏ పార్టీ కాదు, వాళ్ళు కామన్ పబ్లిక్. మీరు ఇట్లా మైక్ కనిపించిందంటే ఇట్లా సిగం నిండుతారు వాళ్ళు ప్రజలు, ఆ స్థాయికి వచ్చేసి. కానీ ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారంటే అది కేవలం మీరు చేసిన నిర్వాహకమే అని చెప్పేసి మాట్లాడతారు. ఎందుకంటే తెలంగాణని సర్ప్లస్ బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణని ఈరోజు అప్పులమయం చేసింది బీఆర్ఎస్ఏ అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు 1,30,000 కోట్లు 40,000 కోట్లు 14 నెలలు అప్పు తెచ్చేవాళ్ళు. మేము 10 సంవత్సరాల్లో వాళ్ళే అంటారు 3-4 లక్షల కోట్లు అని. మీరు సంవత్సరం తిరగకముందే మీరు 1,00,000 కోట్లు దాటిపోయింది కదా. ప్రభుత్వం అప్పు అనేది ఖచ్చితంగా తెస్తుంది, ఏ ప్రభుత్వం అయినా. కానీ మీరు చేసిన అప్పులకే మిత్తులు గట్లా చేస్తున్నామని మాట్లాడుతున్నారు. ఈ దేశంలో భారతదేశానికి ఎంత అప్పు చేసిండ్రు చూడండి. అవును, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి ఎంత అప్పు చేసి చూడండి. మాది పోల్చుకోండి. అడ్డగోలుగా అప్పు ఇయ్యరు, మరి లోపలనే ఉంటారు. ఇంకా కెపాసిటీ ఉన్న తీసుకోలే. అదే అమెరికా కూడా అత్యధిక అప్పు ఉంది. అప్పునంత మేము అప్పు అనుకోలేదు, పెట్టుబడిలాగా భావించాం దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకుని తెచ్చి ఖర్చు పెట్టినాం. ఒకటి అడ్డగోలుకి ఇట్లా వేయలే పైసలు. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్ కట్టినాం, మెడికల్ కాలేజీలు కట్టినాం, స్కూళ్ళు కట్టినాం, బీసీ గురుకులాలు కట్టినాం, రైతులకు కరెంట్ ఇచ్చినాం, ఇండస్ట్రీస్ డెవలప్ చేసినాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం, రోడ్స్ కనెక్టివిటీ గ్రామాల నుంచి మండలాల వరకు, జిల్లా హెడ్ క్వార్టర్ వరకు, స్టేట్ మన క్యాపిటల్ సిటీకి హైదరాబాద్కి అట్లా లింకేజ్ చేసినాం, కనెక్టివిటీ చేసినాం, రేడియల్ ఇంటర్నల్ రూట్స్ కంప్లీట్ చేసినాం, వాటర్ సప్లై క్రియేట్ చేసినాం. కానీ రైతు బంధు పేరుతోటి మాత్రం గుట్టలకి, చిలకలకి, చేలకి, రాళ్ళకి, రప్పలకి ఇచ్చి దుర్వినియోగం చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడడం. రవికుమార్ గారు అది ఒక 1% కూడా ఉండదు. మీరు చూడండి, రైతులు 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు ఎక్కువ ఉంటారు. 80% 2-3 ఎకరాల సన్నకారు రైతులు ఎక్కువ ఉంటారు. అక్కడో ఇక్కడో అడపా ఏదైనా మిస్టేక్ చిన్న జరగవచ్చు, దాన్ని పెట్టుకొని చూపించి మొత్తానికి పెట్టేస్తారా? గోరుకు దెబ్బ తగిలితే కాలు కొట్టేస్తావా? అట్లుంది వ్యవహారం అంతా. సో మరి దాన్ని ఇప్పుడు మీరు అది రెక్టిఫై చేయండి. ఎక్కడన్నా అట్లా గుట్టలు తీసేయండి. నువ్వు ఇప్పటివరకు ఎవరికి రైతు బంధు సరిగ్గా ఇస్తలేవు. ఈ రోజు వరకు కూడా అర్ధ ఎకరా మనం గొడవ చేస్తే ఎకరా మళ్ళీ గొడవ చేస్తే 2 ఎకరాలు నడుస్తుంది. ఇప్పుడు మేము ఒక టైం ఇచ్చిండు కేసీఆర్ అంటే టకా పడిపోతుండే. మీరు టకీ పడుతుంది రాత్రి. మరి పొద్దుగా ఉంటుందా చెప్పండి. మొన్న 4 పథకాలు రిలీజ్ చేశారు. అవును. ఇంకా ఈ ప్రభుత్వం అనేది మోసపూరితమైన ప్రభుత్వం. మొదటి నుంచి కూడా ప్రజలు నిజంగా కాంగ్రెస్ పార్టీ మంచిగా పరిపాలించింటే 2 స్టేట్లు అయ్యేటి కూడా కావు కదా, వెనుకబడతారమే. ఆ రోజు భారతదేశం మొత్తంలో కరువు జిల్లాలు ప్రకటిస్తే తెలంగాణ మొత్తం కరువే ప్రకటించింది. అంటే అంత ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అంటే తెలంగాణ ఒక్క జిల్లా కూడా డెవలప్ అయిన పరిస్థితి లేదు, అంత అధ్వానమైనటువంటి పరిస్థితి అదిగా వచ్చింది. ఇంకా వాళ్ళు మళ్ళీ ఏదో చేస్తారు అనుకున్నారు. అప్పుడు ఏపీ కాంగ్రెస్ కదా, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది అనుకున్నారు. కానీ అలా పరిస్థితి లేదు.
ఏది పేదోళ్ళని భూములు లాక్కోవడం, లేదంటే ఇండ్లు కూలగొట్టుకోవడం, హైడ్రా అనే భూతద్దంది పూర హైదరాబాద్ తీసుకొచ్చి పెట్టి మొత్తం ఇట్లా చాలా వరకు కూడా ఏమవుతుందంటే వాళ్ళకు అడ్వైజ్ అనేది కరెక్ట్గా లేదు. ప్రభుత్వం ఎట్లా నడపాలనే పరిస్థితి. ఈరోజు హైడ్రా స్థాపించిందే బీఆర్ఎస్ చేసినటువంటి చెత్త వల్ల చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు విపరీతమైనటువంటి ఇప్పుడు మంచి దందాలు చేశారు, ల్యాండ్లన్నీ ఆక్రమించుకున్నారు, అక్రమ నిర్మాణాలు చేసింది, ఆ పర్మిషన్లు ఇచ్చింది మొత్తం కూడా బీఆర్ఎస్ అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు పేదవాళ్ళు ఇల్లు కొట్టడం వల్ల ఏముంది చెప్పండి. పేదవాళ్ళకి ఇల్లు, ఇప్పుడు పేదవాళ్ళు ఇట్లా రోడ్డు మీద వేసే కన్నా కొత్త ఇల్లు మేము కట్టించినవి ఉన్నాయి, లక్షల ఇల్లు ఉన్నాయి. అలా చేర్చింది ఒప్పియండి వాళ్ళని. లేదు ఏ ప్రాంతంలో వాళ్ళు అలవాటు పడి ఉంటారు అక్కడే ఉపాధి అవకాశాలు ఉంటాయి వాళ్ళకి దగ్గర దగ్గర. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు సార్ శ్రీనివాస్ గౌడ్ గారు? అంటే మీరు అన్ని ఇల్లు కట్టించారు, మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? దానికి ఏమైనా బలమైన కారణం ఉందా? కట్టించారనే మంచి పేరు మీకుంది, కానీ ఇవ్వలేకపోయారనే చెడ్డ పేరు కూడా మీకు ఇచ్చే లోపల ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఎలక్షన్ తర్వాత ఇద్దామనుకున్నాం, కానీ ఇట్లా ఎలక్షన్లో తారుమారుతుంది అని అనుకోరు. ఇట్లా ప్రజలు తొందరగా నమ్ముతారు అనుకోరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే అనుభవించిటారు కదా అందరూ ఎన్నో సంవత్సరాలుగా. అలా పార్టీ ఎట్లా చేస్తుంది, కర్ణాటకలో చేస్తుందా కనుక్కోలేకపోయారు, కర్ణాటకలో అవుతుందా అని. వాళ్ళ మాటలు నమ్మిండ్రు, పూర్తి స్థాయిలో నమ్మి ఏమైందంటే